గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం మొదలుపెట్టినారు. ఒక బీసీలకే కాదు, ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్కరికి కూడా బడుగు కలిగిన వర్గాలందరికీ కూడా ఈరోజు అన్యాయం జరుగుతుంది. మొన్న ఉప్పల్ హారిక జడ్పీ చైర్పర్సన్ మీద దాడి కానీ, ఈరోజు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద కానీ దాడి కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఎక్కడ కూడా అమలు కావడం లేదు. కేవలం లోకేష్ గారు ప్రవేశపెట్టినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఈ రోజు అమల్లో ఉంది. రానున్న రోజుల్లో కూడా ఇదే కొనసాగితే చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే హెచ్చరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో మీకు ఈ ప్రజలు 23 ఓట్లతో అధికారాన్ని ఇస్తున్నారు. 2029లో మీకు ఆ 2 పెరిగేసి 3 పెరిగేసి 2 సీట్లు మాత్రమే అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి కనబరుస్తోంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఈ బడుగు బలహీన వర్గాల మీద జరిగేటువంటి దాడులను కూడా ఆపాలని చెప్పి కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తాం.